10వ అధ్యాయం మొదటి వాక్యం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకొనుడి. ప్రతివాని చేనిలోనూ పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చాలు. ఇక్కడ కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకొనుడి. ప్రతివాని చేనిలోనూ పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు కూడా మెండుగా కురిపించును. దేవునికి స్తోత్రం. ఎందుకో వాన కురవాలి? చేనులో ఉన్న పైరు అది మొలిచి ఎదగాలి, ఫలించాలి, పరిపక్వపు దశకు రావాలి, ఫలించాలి. ఈ ఫలించాలి గనుక ఒక పొలము, ఒక చేను, ఒక తోట, మరి ఏదైనా ఫలించాలంటే దానికి ఏం కావాలి? వర్షము కావాలి, వర్షం కావాలి. కాబట్టి ఆయన వర్షం కురిపిస్తాడు. మెరుపుల్ని, వర్షాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆయన యెహోవా కలుగజేస్తాడు. ఉరుములైనా, మెరుపులైనా, వర్షమైనా అన్నీ పంటకు కావాలి. వర్షం కురిస్తే సరిపోతుంది కదండి. ఉరుములు, మెరుపులు ఎందుకు అంటే ఆ ఉరుములు వచ్చినప్పుడే పుట్టగొడుగులు పుడతాయట. ఉరుము ఉరిమినప్పుడే ఆ వైబ్రేషన్కి పుట్టగొడుగులు పుడతాయట. ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆయన మెరుపులను పుట్టిస్తాడు, వానలు మెండుగా దండిగా కురిపిస్తాడు. ఎందుకో ప్రతి వాని చేనిలో పైరు మొలిచినట్లుగా. ఈయన చెప్పే వాన పరిశుద్ధాత్మ అనేటువంటి వాన. పరిశుద్ధాత్మ దేవుడు శరీర క్రియలను చంపుతాడు. ఆయన దుఃఖపడే గుణం ఉన్నవాడు, స్వతంత్రతను ఇచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ప్రేమతో నింపుతాడు. దేవుని ఆత్మ ద్వారా ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. అలాగే ఆయన పరిశుద్ధాత్మ దేవుడికున్న స్వభావము వర్షముగా ఆయన భూమి మీదకి వస్తాడు. ఎలా వస్తాడు? వర్షము వలె ఆయన భూమి మీదకి వస్తాడు. చూడండి, ప్రారంభ దినాల్లో, ఆది అపోస్తుల దినాలలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కుమ్మరించబడినటువంటి ఆ వర్షాన్ని, ఆ అభిషేకాన్ని తొలకరి వర్షము అని పిలిచారు. పరిశుద్ధులు తొలకరి వర్షం అని పిలిచారు. ఏ వర్షం అని పిలిచారు చెప్పండి? తొలకరి వర్షం. అయితే ఈ కడవరి కాలంలో, అంత్యకాలంలో, ప్రభువు అక్కడ సమీపిస్తున్న ఈ చివరి కాలంలో ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఈ కుమ్మరించబడే ఇప్పుడు ఆత్మను వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? కడవరి వర్షము అని పిలుస్తున్నారు. ఏ వర్షము? కడవరి వర్షం. ప్రారంభంలో సువార్త, పరిచర్య, సంఘ కట్టుబాట్లు ఆరంభమైన ఆ కాలంలో కుమ్మరించబడిన ఆత్మాభిషేకాన్ని తొలకరి వర్షమని పిలిచారు. ఈ అంత్యకాలంలో ఇప్పుడు కుమ్మరించబడుతున్న ఈ ఆత్మను, ఈ అభిషేకాన్ని ఏమని పిలుస్తున్నారు? కడవరి వర్షం. ఒక పంట పరిపక్వము అవ్వాలి అంటే ఈ తొలకరి వర్షము, కడవరి వర్షము చాలా అవసరం. ఇంకొక వర్షం పడితే బాగుండండి, పంట బాగా కంకి ముదిరిపోతుంది, గింజ పడుతుంది అని ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడు? పైనుండి వచ్చే వర్షం కోసము కళ్ళు పైకెత్తి చూస్తా ఉంటాడు. రైతన్న చూపులన్నీ పైనే, చినుకు లేదాయే, చేను బీడాయే, బద్దలైపోయే, వరుణుని కరుణించట్లేదు పేపర్లు వేస్తూ ఉంటారు కదా. ఈ కళ్ళన్నీ ఎక్కడుంటాయి? పైకే ఉంటాయి. ఎందుకని? వర్షం వచ్చేది పైనుండి. కాబట్టి ఆ కాలంలో కుమ్మరించబడిన దేవుడిచ్చిన అభిషేకాన్ని తొలకరి వర్షము, ఈ కాలంలో ఉన్నదాన్ని కడవరి వర్షము అని పిలిచారు. ఈ తొలకరి, కడవరి వర్షాలతో పొలములో ఉన్న పైరు సంపూర్ణంగా ఫలిస్తుంది, పరిపూర్ణత అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి
ఆయన పొలమైనటువంటి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈ వాన కురవాలి. అభిషేకం అనే తొలకరి కడవరి వర్షాలు కురవాలి. ఇవి లేకపోతే వాళ్ళ జీవితాలు పరిపూర్ణంగా ఫలించలేవు, మధ్యలో ఎండిపోతాయి, ఎటు కాకుండా పోతాయి. ఎలాగా? తోపకన పడ్డ విత్తనాల్లాగా, రాతి నేలలో పడ్డట్టు, ముండ్ల పొదల్లో పడ్డట్టు. ఇవన్నీ కూడా ఎందుకని? ఉండాల్సినటువంటి ఒక పరిపక్వత రాకపోయేదానికి లోపాలుగా మిగిలిపోయాయి. కాబట్టి ఈ తొలకరి కడవరి వానల వలె దేవుని అభిషేకం నీవు దేవుడి సన్నిధికి వచ్చి సంపాదించుకోకపోతే నీ ఆత్మీయ జీవితం అర్ధాంతరంగా ఎండిపోతుంది. మధ్యలో పనికిరావు, కోత వరకు ఉండలేవు, మధ్యలోనే ఎండిపోతావు. అందుకని చాలామంది ఆత్మీయత బతుకులు, ఆత్మీయ జీవితం అనేది ఏమైపోయిందంటే మధ్యలోనే అడుగంటి ఆవిరైపోయినట్లుగా మరుగైపోతున్నాయి. ఇక భక్తిని గురించిన ఆలోచన ఉండదు, దైవత్వాన్ని గురించిన చింత ఉండదు, ధ్యాస ఉండదు. కారణం ఎండిపోయింది భక్తి. ఎండిపోయినట్టుగా నాకు మంచి చెప్పే వాళ్ళందరూ ఎండిన వాగులాగా అయిపోయారండి అని చెప్తాడు యోబు. ఎండిపోయిన దాంట్లో ఏ నీళ్ళలో బతికే పురుగైనా ఉంటుందా? ఒక కప్ప ఉంటుందా? ఏది ఉండదు. కాబట్టి నీ ఆత్మీయత కడవరి కాలంలో ఫలభరితంగా ఉండాలంటే ఈ కడవరి వర్షాన్ని నీవు అడిగి పొందాలి. సంఘములో, పొలములో ఉండాలి. మరొక విషయాన్ని చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. యాకోబు 5:7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చాలు. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో ఆ వర్షం కొరకు ఎదురు చూస్తా ఉంటాడు కదా, ఆ వర్షం కొరకు కనిపెట్టుకొని ఉంటాడు కదా అని చెప్పి వాక్యం అంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విలువైన భూఫలాన్ని విలువైనదిగా ఎంచితే ఒక ఆత్మీయమైన వ్యక్తి ఆత్మ ఫలాన్ని ఎంత విలువైనదిగా ఎంచాలి? భూఫలముల నిమిత్తం ఓపికతో ఆ వర్షం కొరకు, తొలకరి కడవరి వర్షాల కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మరి ఆత్మ ఫలము నీ జీవితం ఆత్మీయంగా ఫలించేదాని కొరకు నీవు ఎంతగా ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఎదురు చూడాలి. నీలో ఎంత ఆసక్తి అనేది కనబడాలి. ఎటువంటి ఎదురు చూసే నిరీక్షణ, ఆత్మ కొరకు ఎదురు చూసే అనుభవం అనేది నీలో ఉండాలి. కాబట్టి ఈ ఎదురు చూసే ఆశకొని ఆ అనుభవం నీలో లేకపోతే నీవు విలువైన భూఫలమును కూడా నువ్వు సంపాదించలేవు. అప్పుడు ఆత్మీయ ఫలాన్ని ఎలా సమకూర్చగలుగుతావు? ఎందుకని కొందరి జీవితాలు ఈ వర్షము లేక, కడవరి వర్షము లేక ఎందుకని ఇట్లా అయిపోతున్నాయి? కారణం ఏమిటి అని చూస్తే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యం. జకర్యా 14:17. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజును మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. చూసారా? లోకమందుండు కుటుంబములో, లోకమందు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కులాలు గాని, మతాలు గాని, జాతులు గాని, ఎన్నో రకాలైనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కానీ ఏ కుటుంబమైనా సరే సైన్యములకు అధిపతి యెహోవాను రాజును మ్రొక్కుటకై యెరూషలేముకు రావాలట. వర్షము కావాలంటే, మా కొద్ది దూరంగా ఉంటామంటే ఓకే, వాళ్ళ ఇష్టం. వర్షము కావాలి అంటే సైన్యములకు అధిపతి యెహోవాను రాజును మ్రొక్కుటకై ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి, యెరూషలేముకు రావాలి. రాని వారి మీద వర్షము కురవకుండును. గనుక అనేకుల జీవితాలకు ఈ తొలకరి
వాన గాని, ఈ కడవరి కాలంలో ఉన్న మనకు కడవరి వాన గాని ఏమాత్రం లేకుండా ఉన్నాయి చాలా మంది జీవితాలు. చాలా మంది జీవితాల్లో మనసు మార్చుకున్నామా, మారు మనసు పొందామా, బాప్తిజం పొందామా, చక్కగా దేవుడితో ఉంటున్నామా అంటే నీ నేల దున్ని చక్కగా అనుకూలంగా విత్తనానికి అనుకూలంగా ఉంచి విత్తనం వేయబడింది, వాక్యం అనే విత్తనం. ఈ విత్తనము ఏమవ్వాలి? ఎదిగి ఫలించాలి, మొలవాలి, ఎదగాలి. అది మొలవాలి అంటే విత్తినది సావాలి. ఏది? ఈ భూ సంబంధమైన స్వభావాలు మన అంతరంగంలో చచ్చినప్పుడు వాక్యం అనేది విత్తనం గనక ఈ విత్తనము ఈ హృదయంలో మొలిచి ఫలించాలంటే దానికి తోడుగా ఉండాల్సింది వర్షం కురవాలి. ప్రతి వాని చేను పైన మరిపిస్తాడంట, ప్రతి వాని చేను ఫలించాలట, ప్రతి వాని మీద తొలకరి కడవరి వర్షాలు ప్రతి చేనులో కురిపిస్తాడు. ఎందుకో? ప్రతి కుటుంబం ఫలించాలి. అయితే కావాలనుకున్న ప్రతి కుటుంబం ఏమవ్వాలి? యెరూషలేముకు రావాలి. రాని వారి మీద వర్షము కురవదు. నాకు కుదరదండి. శనివారం పరిశుద్ధాత్మ కూడా కొంచెం కనిపెట్టి నేను ప్రార్థన చేసి ఏడిసి ఆత్మ పొందాలంటే కుదరదండి. వర్షము కూడా కుదరదు. ఒకటే న్యాయం, వర్షము కురవదు. కాబట్టి ఈ వర్షం అనేది నీకు నీ పొలం నువ్వు ఎంత కష్టపడినా, ఎంత దున్నినా, ఎంత సాగు చేసినా, రాళ్ళన్నీ ఏరుపారేసి ఎరువేసి ఎంత బాగు చేసి శ్రేష్టమైన విత్తనం విత్తినా వర్షం లేకపోతే, అందుకే విన్న వాక్యము వర్షము లేని జీవితాలకు హృదయాలకు విత్తబడిన శ్రేష్టమైన విత్తనం అనే వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోతుంది. వర్షము కురవదు గనక పరిశుద్ధాత్మ దేవుడికి వర్షము వలె మన దగ్గరకు వచ్చే స్వభావము ఉంది. కాబట్టి ఆయన ప్రతి వారి మీద కురిపిస్తాడట, మంచోడు కానీ చెడుడు కానీ ఎవరైనా. ఏం చేయాలి? యెరూషలేముకు రావాలి. వస్తే ఇక్కడ మనిషిని నూతనత్వాన్ని కలిగజేసే దేవుని మాటలు ఉన్నాయి కనుక ఈ మాటల ద్వారా హృదయంలో కలుగుతున్న ఒక తీర్మానం, ఒక నిర్ణయం, వీటి వలన వర్షము ఆ వ్యక్తి మీద కురుస్తుంది. కాబట్టి దేని కాలమందు అది జరిగేటట్లుగా ఆ నిర్ణయానికి, దాని కాలము కోసము, ఆ నిర్ణయం కోసము నమ్మకంగా నీవు యెరూషలేముకు వచ్చి ప్రార్థన చేసి సైన్యములకు అధిపతి అయినటువంటి రాజైన ప్రభువైన యేసుక్రీస్తును నీవు మొరపెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం గట్టిగా. సరే, మరొక మాట, కొన్ని మాటలు ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామని అనుకున్నాం కదా. చదవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. 2 Corinthians 5:5 చదవండి. 5వ అధ్యాయం 5వ వాక్యం. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆత్మను దేవుడు మనకి ఏమిచ్చాడో, ఏ విధంగా మనకి ఇచ్చాడో? సంచకరువు. గతంలో ఇటీవల కాలంలో కూడా మీకు చెప్పేది దీని గురించి. సంచకరువు అంటే అన్న మాటకు అర్థం ఏంటి? మళ్ళీ మొదటికి వస్తారు, నమ్మకస్తులు కదా. మీరు ఎలాగుంటారో అలాగే ఉంటారు. మీరు అమ్మా సంచకరం అంటే అర్థం ఏంటి? తెలుగులో సంచకరం అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి ఆయన? అడ్వాన్స్. ఏమంటారు? అందరు నోటి తెరిచి చెప్పండి. అడ్వాన్స్ దేనికి ఇస్తారు? స్థలం కానీ, ఇల్లు కానీ, పొలము కానీ, పశువులే కానీ, ఇంకేదైనా కానీ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇంట్లో చేరతారు, అద్దెంట్లో. ముందు చేరేటప్పుడు ఏం చేస్తారు? నెల ఇవ్వాలి, 3 నెలలు అడ్వాన్స్ ముందే ఇవ్వాలి, 6 నెలల అడ్వాన్స్ ముందే ఇవ్వాలి. సరే, ఇప్పుడు అడ్వాన్స్ దేనికి ఇస్తారు సహజంగా అంటే, ఒక వస్తువును కానీ, స్థలాన్ని, పొలాన్ని, ఇల్లు, మనకు ఏదైనా కానీ ఒక ప్రాపర్టీని కొనేటప్పుడు ఇది నాది,
ఇక ఇది వేరే వాళ్ళకి నువ్వు ఇచ్చేదానికి వీలు లేదు అనిపించుకునేదానికి కొంత అమౌంట్ అని ఇచ్చి రాసుకుంటాం, అగ్రిమెంట్ చేసుకుంటాం, అడ్వాన్స్. ఆ అడ్వాన్స్ ఇచ్చి తర్వాత మొత్తము చెల్లించినప్పుడు అది పూర్తిగా నా సొంతమని రాయించుకుంటాం. 2 రిజిస్ట్రేషన్లు ఉంటాయి కదా ప్రధానికి. 2 ఉంటాయా ఉండవా? 2 ఉంటాయి. మీరు పలకల ప్రధానికి మౌనంగా ఉండకూడదు, మూగ మనుషుల్లాగా. అడ్వాన్స్ ఇస్తాము, మనదని అనిపించుకుంటాము. తర్వాత పూర్తిగా ఇచ్చినప్పుడు అది మన సొంతం అని రాయించుకుంటాం. ఇక్కడ యేసు ప్రభువుని గమనిస్తే వాక్యం అంటుంది, ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మను మనకు ఏ విధంగా ఇచ్చాడు? అడ్వాన్స్ గా సంచకరువుగా ఇచ్చాడు. సంచకరువుగా ఆత్మనిచ్చాడు. కొంత డబ్బు ఇస్తారు, కానీ దేవుడు మనం ఆయన సొత్తు అనిపించుకునేదానికి ఆయన మనకు సంచకరువుగా అడ్వాన్స్ గా ఏమిచ్చారు? రాయలసీమ ఏరియాలో సంచకరువే అంటారు. ఈ గుంటూరు కృష్ణ వైపు బయానా అని పిలుస్తారు, బయానా అంటారు. అటువైపు సంచకరువు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అడ్వాన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు అడ్వాన్స్ గా బయానాగా సంచకరువుగా దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మను ఆయన మనకు అడ్వాన్స్ గా ఇచ్చాడు. అంటే అడ్వాన్స్ గా మొత్తం ఇవ్వం కదా, బయానగా ఏదో మనకు వీలైనంత కొంత ఇస్తాం. దాని మీద ఎవరికి అధికారం లేకుండా ఆ ప్రాపర్టీ మనదనేటట్లుగా. లోకల్లో దుష్టుడు ఉన్నాడు, రకరకాల అనుభవాలు లోకల్లో ఉన్నాయి. వీటన్నిటిలో ఎవడు నిన్ను తీసుకెళ్ళిపోతాడో, ఎవడు నిన్ను పట్టుకెళ్ళిపోతాడో, ఎవడు నీ మీద అధికారం చెలాయిస్తాడో అని దేవాది దేవుడు ఎవడికి అధికారం ఉండకూడదని, దుష్టునికి అధికారం ఉండకూడదని ఆయన నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, నా సొత్తు అనేదానికి ఆత్మను కొంత మనకో అడ్వాన్స్ గా ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునగాక. ఓపిక లేదు, చప్పట్లు కొట్టే ఓపిక కూడా లేదు. ఒక కేజీ తినొస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఏం చేశాడు? ఆత్మను సంచకరువుగా మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ఆత్మను సంచకరువుగా మనకి ఇచ్చాడు కనుక ఒక రోజున ఏం చేస్తాడు? పూర్తిగా ఇచ్చి ఆయన సొంతం చేసుకుంటాడు. ఈరోజు మనల్ని ఆయన ఆత్మతో నింపి తన సొత్తుగా చేసుకున్నాడు కనుకనే లోకం నుండి వేరుపడ్డాము, మనసు మార్చుకున్నాము, బాప్తిజం పొందాము, దేవుడి మందిరానికి వస్తున్నాము, వాక్యాన్ని వెంబడిస్తూ కొన్ని పల్టీ కొట్టినా, కొన్ని వదిలేసినా, కొన్ని అనుసరిస్తూ దేవుడితో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి సంచకరువు మనలో ఉన్నప్పుడు, మనకిచ్చినప్పుడు మనం ఆయన సొత్తుగా మారాలి. ఒక రోజున సంపూర్ణంగా ఇస్తాడు, మొత్తం చెల్లించి మనల్ని పూర్తిగా ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఆయన ఇంట్లో ఈ సొత్తును, ఈ వస్తువుని, ప్రాపర్టీని తీసుకెళ్ళి సంఘం అనే ఆయన స్వాస్థ్యాన్ని తీసుకెళ్ళి ఆయన ప్రాపర్టీని ఏం చేస్తాడో ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. సొంతమైపోతుంది. అప్పటి వరకు ఆత్మ చేత నింపి ఆత్మను ఆనందిస్తూ ఆత్మీయంగా పడిపోతుంటే బలపరుస్తూ, రేయ్ నా సొత్తు నువ్వు ముట్టకూడదు, నా కుమారుడు, నా కుమార్తె, నీకు అధికారము లేదు అని ఆయన అన్నిటిని గద్దిస్తూ ఏం చేస్తాడు? మనల్ని కాపాడుకుంటా వస్తాడు. అందుకని దాని గుర్తుగా ఆత్మని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ ఆత్మను పొందితేనే క్రీస్తు స్వభావం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆత్మ అనుభవం అనేది ఆనందించే ఈ వర్షము నీ మీద కురవకుండా క్రీస్తు యొక్క మనసు ఎలాంటిదో నువ్వు లేఖనాలను చదివి తెలుసుకోవడం తప్ప నువ్వు ప్రాక్టికల్గా అనుభవించ ఫీల్ అయ్యేటువంటి ఆ స్వభావాన్ని నువ్వు సంపాదించలేవు. అందుకని నీవు అట్లా ఉండక ఆయన నీలో ఉంటూ నీవు ఆయనలో ఉండాలని, ఆయన సొత్తుగా నువ్వు బతకాలని, ఆయన స్వాస్థ్యముగా నీవు ఉండాలని ఆయన ఆత్మను సంచకరువుగా అడ్వాన్స్గా బయానాగా ఆయన నీకు అనుగ్రహించాడు, మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆ అనుభవాన్ని ఇస్తే ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏమి సంగతి అని చూస్తే ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత
ఇక ఎవరు వచ్చినా లేదండి పలానా వాళ్ళకి ఇచ్చేసాం, అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, కుదరదండి మేము ఎక్కువ ఇస్తామండి అంతకంటే, మీరు అంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా లాభం లేదండి, మేము రాపిచ్చేసుకున్నారు వాళ్ళు, మరి మీరు ముందే వచ్చి బాగుండేది కదా. ఇన్ని జరుగుతాయి కానీ ఇక అడ్వాన్స్ తీసుకున్న దాని విషయంలో ముందు వెనక్కి మార్చేటువంటి ఏమీ ఉండవు. సరే, ఈ అడ్వాన్స్ ఎట్లా ఉంటుంది? ఈ అడ్వాన్స్ పొందితే ఆ అనుభవం ఆత్మను పొందితే అడ్వాన్స్గా ఆ ఆత్మ ద్వారా కలుగుతున్న స్వభావం ఆ వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుంది అని చూస్తే, ఇప్పుడు యేసు ప్రభు నరావతారిగా ఆయన భూమి మీద పుడతాడని లేఖనాలు ఉన్నాయి. యేసు ప్రభు ఆయన మెస్సయ్యగా వస్తాడని లేఖనాలు అన్ని విధాలుగా ఘోషిస్తూ ఉన్నాయి. తగిన కాలమందు ఆయన వస్తాడని చెప్పి ఎన్నో సంగతులు వింటూ చూస్తూ ఉన్నాం, రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సరే, అలాంటప్పుడు ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే, ఆ కాలం వచ్చినప్పుడు యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన కాలం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ యూదుల కన్యకలందరూ కూడా, ఇశ్రాయేలు కన్యకలు పెళ్లి చేసుకోకుండా ఆయన కన్యక గర్భాన్ని పుడతాడట, నాకు పుట్టాలి, నా కడుపులో పుట్టాలి, నేనే మెస్సయ్యను కనాలని చాలా మంది పెళ్లిళ్ళు మానుకొని ఆయన కనాలని, ఆయన కన్నవాళ్ళుగా చరిత్రలో ఉండిపోవాలని వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకున్నారు. అది మొదటి నుంచి వస్తుంది వాళ్ళకి. సరే, అప్పుడు ఏం జరిగింది? ఈ మరియా అనే యవనస్తురాలకి యోసేపుతో ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానము జరిగింది. ప్రధానం అయిన తర్వాత ఏం జరిగింది? ఆమెతోటి మరియతో దేవుడు మాట్లాడాడు, మరియా భయపడకు, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చిన దూతని. ఏం జరుగుతుంది అంటే, నీవు గర్భము ధరించి కుమారుని అంటావు. ఆమె ఎరికాకేసి ఉండొచ్చు, గుండె పగిలిపోయి ఉండొచ్చు. ఇదెక్కడి విచిత్రం అయ్యా, పెళ్లిగాందని పట్టుకొని పెళ్లిగాని ఆడపిల్లి దగ్గరకు వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు, కడుపుతో ఉంటావు, కొడుకుడుగా అంటావు. ఏం మాట్లాడేవి? బతుకుదామనేనా? నన్ను బతికిద్దామనేనా? చంపుదామనా? ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? నేనేమవ్వాలనుకుంటున్నావయ్యా అని కలవరపడి ఉండొచ్చు, ఏడ్చుండొచ్చు, గందరగోళమై బాధపడి ఉండొచ్చు. నేను ఈ పురుషుణ్ణి ఎరుగడదాన్ని కదా, పెళ్లిగాని అమ్మాయిని కదా, ఎట్లా జరుగుతుంది ఇది అని ఈ మాటలన్నీ మరియా దేవుని దూతతో మాట్లాడేటప్పుడు దూత చెప్పిన మాట చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వాక్యాలు. లూకా సువార్త. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానను ఎలాగు జరుగునని అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దూత ఏమంటుంది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. మరియమ్మ అడుగుతుంది, ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? నేను పెళ్లి కాని మనిషిని, నాకు పెళ్లి కావలేదు, నేను పురుషుని ఎరగని దాన్ని, ఎలా జరుగుతుంది అంటే, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నిన్ను ఆవరిస్తుంది. అప్పుడు ఈ క్రీస్తు సారూప్యము నీ గర్భములో పుడుతుంది. హల్లెలూయా. క్రీస్తు సారూప్యము నీ గర్భంలో పుడుతుంది. ఆ శిశువు ఏమవుతాడో పరిశుద్ధుడై ఆ గర్భంలో పడినటువంటి ఆ పిండము పరిపక్వమై కుమారుడిగా నీవు కంటావో ఆయన పరిశుద్ధుడై దేవుడి కుమారుడనబడతాడు అని విషయమంతా చెప్పింది. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు అడ్వాన్స్గా ఆత్మను దేవుడిస్తే కొంత డబ్బు ఇచ్చి అది నాది అని అధికారాన్ని సంపాదించుకుంటాము. కానీ దేవుడు మనం ఆయన సొత్తుగా ఉండేదానికి ఆత్మనిచ్చాడు. కొంత ఆత్మను మనలో ఏం చేశాడో కుమ్మరించాడు. ఈ ఆత్మ కలిగినటువంటి ఆ వ్యక్తి యొక్క అనుభవాలు ఏమవుతాయి? ఎందుకు ఆత్మనిచ్చాడో, మనముల్ని రేపు ఆయనతో ఉండాలంటే ఆయన వలే మార్చబడాలి. హల్లెలూయా. ఆయన ఎలాగున్నాడో అలాగున ఆయన వలే క్రీస్తు స్వరూపం అనేది మనలో సంపూర్ణ సారూప్యానికి మనం రావాలి. రావాలి అంటే ఏం చేస్తామో, ఏం చేశాడు ఆయన?
ఆత్మనిచ్చాడు. ఆత్మతో మనల్ని నింపాడు. ఇప్పుడు 1 లీటర్ పాలు ఉన్నాయి, అవి పెరుగవ్వాలి. 1 లీటర్ పెరిగేస్తారా? ఎంత? 1 లీటర్ పెరిగేస్తారా? ఏం చేస్తారు? 4 చుక్కలు వేస్తారు. 1 స్పూన్, దాంట్లో 1 స్పూన్ వేస్తారు. ఇవి వేస్తే అది రాత్రి వేస్తే తెల్లవారేసరికి పొద్దున వేస్తే సాయంత్రానికి ఏమవుతుంది? మధ్యాహ్నానికో సాయంత్రం కొంతకాలానికి తేటగా అది పెరిగైపోతుంది సంపూర్ణంగా. ఆత్మనిచ్చిన తర్వాత ఈ ఆత్మకు తన వలే మార్చుకునే గుణం ఉంది కనుక ఈ పరిశుద్ధాత్మ మనలో అంతరంగంలో ఉండి ఏం చేస్తుంది? మన రకరకాల స్వభావాలన్నీ మార్చేసి ఆత్మ స్వభావాన్ని మన హృదయంలో నూతనంగా పుట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ స్వభావాన్ని అది ఆత్మ స్వభావాన్ని అరే అడిదిప్పు తాగుపోతాడు శాస్త్రాలు చేస్తావు సార్ అన్న ఒకటి చెప్తే అయిపోయి దాన్ని చెడగొట్టి హల్లెలూయా. గట్టిగా మీరేం చేసినా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పించుకునే దానికి సిగ్గుపడాలి. మీరు అసహించుకుంటారు, సిగ్గుపడాలి. మీరు మనకేమో లేనిదే అది ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీలో క్రీస్తు సారూప్యము ఏర్పడుతుంది. కాబట్టి దేవుని ఆత్మ నిన్ను కమ్ముకోవాలి. దేవుని ఆత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నీ కడుపులో ఏమవుతుంది? కడుపులో అంటే అంతరంగ పురుషుడు. నీ లోపల క్రీస్తు సారూప్యము, ఒక చిన్న యేసు ప్రభు, ఒక చిన్న పాల చుక్క, పాల గిన్నెడు పాలల్లో ఈ సేమరు వేసినట్లుగా, పెరిగేసినట్టుగా, చూడండి చుక్కలు వేసినట్టుగా క్రీస్తు స్వభావం అనేది అది రవ్వంత పడినప్పుడు ఆ అంతరంగంలో హృదయంలో ఉన్నటువంటి ఈ అనుభవం ఏమవుతుంది అంటే మనలని నెమ్మదిగా క్రీస్తు వలె, క్రీస్తు సారూప్యం వలె. అమ్మా ఎవరిలాగా? క్రీస్తు సారూప్యం వలె మనల్ని కొంతకాలానికి మారుస్తుంది. ఆ మార్పు అనుభవం కావాలి కనుక, అది ఉంటేనే దేవుని రాజ్యంలో ఉంటాం కనుక దేవుడు పరిశుద్ధాత్మతో ఆయన మనల్ని నింపుతున్నాడు. అందుకే అభిషేకాన్ని ఇస్తున్నాడు. అందుకని ఆయన ఇచ్చే ఆత్మను సంచకరువుగా, అడ్వాన్స్గా దేవుడు మనకి ఇచ్చాడు. ఒక రోజున పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు. మొత్తం మనల్ని సొత్తుగా చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆయన స్వాస్థ్యమైన సంఘాన్ని అంటే మనలను తీసుకెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఎప్పుడైతే ఈ అనుభవం కలిగిందో, దేవుని ఆత్మ అనేది ఒక వ్యక్తిని దేవుని ఆత్మ కమ్ముకోకుండా, దేవుని ఆత్మ ఆవరించకుండా ఆ వ్యక్తిలో క్రీస్తు సారూప్యము రాదు. నేను పురుషుని ఎరగండి దాన్ని కదా, ఎట్లా బిడ్డలకు అంటాను? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, క్రీస్తు సారూప్యం నీ కడుపులో ఏర్పడుతుంది. అంటే దేవుని ఆత్మ నిన్ను ఆవరించకుండా క్రీస్తు స్వభావం అనేది నీలో పుట్టదు. క్రీస్తు స్వభావం అనేది నీలో పుట్టదు గనక దైవ స్వభావానికి వాటి నుండి కలుగుతున్నటువంటి ఈ నష్టము అనే దాన్ని పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నీవు ఆ దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతావో నీలో క్రీస్తు సారూప్యం కలుగుతుంది. మరలా మాట చెప్తున్నాను కాబట్టి మీ మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ వర్షము నిమిత్తం కురవకపోతే పైరు మొలవనట్లుగా, యెరూషలేము రాకపోతే వర్షము లేనట్లుగా, దేవుని ఆత్మ లేకుండా క్రీస్తు సారూప్యంలోకి నీవు రాలేవు, పరిపూర్ణతలోకి నీవు రాలేవు. కాబట్టి నీవేమవ్వాలి? వర్షం కావాలంటే యెరూషలేముకు రావాలి, దేవుని ఆత్మ నేను కమ్ముకోవాలి, నీలో క్రీస్తు సారూప్యము ఏర్పడాలి. కాబట్టి క్రీస్తు సారూప్యం నీలో ఏర్పడాలని నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన తన ఆత్మను అడ్వాన్స్గా ఇచ్చాడు. ఆయన ఆత్మతోనే క్రీస్తు సారూప్యం సాధ్యము తప్ప వేరొక దాని వలన సాధ్యము కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి
నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మ నిన్ను కమ్ముకునేటట్లుగా ఆ ఆత్మ అభిషేకం దగ్గరకు వచ్చి నీవు మోకరించి అడిగి సంపాదించాలి. నాకు ఇవి, నాకు అవి అవి అన్నప్పుడు ఒకడు లోకానికి దేవుడికి దాసుడై ఉండనేరడు, సిరికి దేవునికి దాసుడై ఉండలేడు. సిరి సంపదలు కావాలా, దేవుని వదిలే. దేవుడు కావాలా, సిరి సంపదలు వదిలే. రెండు ఒక దాంట్లో ఉండవు. కనుక నేను చాలా మంది ఈ భక్తి మా కొద్దిలే బాబు, నరకానికి పోయినా పర్లేదు, ఎవరున్నారో ఎవరి పోయినా చూశారా ఏంటి, మేము బతికినంతకాలం చల్లగా బతికితే చాలా సంపాదించుకోనని దేవునికి, దేవుని ఆత్మకు, మారు మనసు బాప్తిస్మము, ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు దూరంగా ఉంటూ ఏం చేస్తున్నారు, వాళ్ళు కోరుకున్న దాన్ని ఆశించి బతికి దాంతో తృప్తి పొందుతున్నారు. వాక్యం అంటుంది, నీవు యెరూషలేముకు రాకపోతే వర్షము కురవదు, అభిషేకం కురవదు, నీవు పండిన పంటగా ఫలభరితంగా మార్చబడలేవు, పక్వానికి రాలేవు. క్రీస్తు సారూప్యము, పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకోవాలి, నిన్ను ఆవరించాలి. ఆత్మ ద్వారా కలిగేదే క్రీస్తు సారూప్యం, క్రీస్తు స్వభావం. కనుక మన స్వభావము, మన రూపురేఖలు ఇవన్నీ కూడా ఆత్మానుసారంగా క్రీస్తు వలె ఉండేటట్లుగా మనము మారాలి, నూతనం అవ్వాలి. కాబట్టి దేవునితో ఉండే అనుభవం మనల్ని నడిపించే విధానాన్ని బట్టి మనము ఎంతగా ఉంటున్నామో అనేటువంటి సంగతిని కాస్త అవగాహన చేసుకోవాల్సిన అవసరం మనకుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ ఒక మాట చూడండి. రోమా 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం నుండి చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైనది, దేవుడి ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరంలో పాపం విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన సంగతుల మీద మనసు ఉంచుతారు. అయితే శరీరానుసారమైన మనస్సు మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం, నిత్య జీవాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని వాక్యానికి లోబడదు, ఎంత మాత్రమో లోబడనేరదు. లోబడదు అంటే ప్రజెంట్, లోబడనేరదు అంటే ఫ్యూచర్, భవిష్యత్. ఇప్పుడు లోబడదు, రాబోయే రోజుల్లో లోబడనేరదు. అది ఎంత మాత్రం. ఏదది? శరీరానుసారమైన మనసు దేవుడికి ఇప్పటికీ లోబడదు, ఎప్పటికీ లోబడదు. కాబట్టి శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అందుకని దేవుని నమ్మిన మనము, లోకంలో ఉండి వేరుపడ్డ మనము, శరీరానుసారమైన మధ్యలో బతుకుతున్న మనము శరీర సంబంధులుగా ఉండకూడదని ఆత్మ సంబంధి అయిన దేవుడు తన ఆత్మను మనకు అడ్వాన్స్గా మనలో కొంత కుమ్మరించాడు. దానివల్ల ఆత్మకు ఉన్నటువంటి స్వభావాలు మనలో కలుగుతున్నాయి. మనము ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి అనుభవాన్ని మనము సంపాదించుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మనలో ఉంటే మనము ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారో కారు. ఎందుకని శరీరానుసారంగా మిగిలిపోతున్నారు? దేవుని ఆత్మ లేదు,
శరీరానుసారులుగా మిగిలిపోతున్నటువంటి కారణం ఏమిటి? శరీర సంబంధులుగానే ఉంటున్నారు. పుట్టుక మొదలుకొని సత్యం దాకా వర్షం లేదు, మొలిచింది లేదు, పైరు లేదు, ఆత్మ కమ్ముకొని ఆవరించింది లేదు, అంతరంగంలో క్రీస్తు సారూప్యం పోలిక లేదు. అందువల్ల శరీరానుసారులు దాని మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన దాని మీదే మనసు ఉంచుతారు. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారో కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది. క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అంతరంగంలో ఉంటే ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, క్రీస్తు సారూప్యము నీలో కడుపులో మొదలవుతుంది. అంటే ఆత్మ కమ్మినప్పుడు ఏమవుతుంది? ఈ శరీర సంబంధమైన స్వభావం అంతా కూడా తొలగిపోయి ఆత్మ సంబంధమైన ఒక అనుభవము, నిత్య జీవ సంబంధమైన అనుభవము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయాల్లో, మన అంతరంగంలో ఒక ఆశ, ఆకాంక్ష, నిరీక్షణ ఇవి మనకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇవి మనకు కలుగుతాయి. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? శరీరము పాపం విషయమై చచ్చిపోయే అనుభవానికి తీసుకొస్తుంది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఆత్మ నీతి విషయమై జీవము కలిగి జీవించి దేవుడితో కూడా జీవాన్ని కలిగి ఉన్నటువంటి అనుభవాల్లోకి మనల్ని తీసుకొస్తుంది. అంటే మరణము నుండి జీవపు వైపుగా మనల్ని నడిపించగలిగింది దేవుని ఆత్మ. కాబట్టి మనం ఏమవ్వాలి అంటే దేవుని ఆత్మను కలిగిన వారమై దేవుని ఆత్మను పొందిన వాళ్ళముగా లోకల్లో మనం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలని దేవుని వాక్యం కోరుకుంటూ ఉంది. కాబట్టి మృతులలో నుండి క్రీస్తును, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, దేవుని ఆత్మ, మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల రేపు ప్రభు యొక్క రాకడలో కూడా చనిపోయినా, చచ్చి సమాధికి పోయినా సరే ఈ శరీరాన్ని ఏమవుతుంది? ఈ శరీరంలో నివసించిన దేవుని ఆత్మ ద్వారా, ఈ ఆత్మ ద్వారా ఈ దేహము లేపబడుతుంది, ప్రాణం వస్తుంది, మృతులు లేపబడతారు. లేచి ఏమవ్వాలి? నిత్య జీవానికి కొనుకోబడేటువంటి అనుభవాన్ని సంపాదించుకోవాలి. గనుక మన ఆత్మ సంబంధమైన ఈ అనుభవాలన్నీ కూడా ఏమవ్వాలి అంటే దేవుని ఆత్మను కలిగినటువంటివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు దేని మీద మనసు పెడతావో ఆ మనసు పెట్టి విధానాన్ని బట్టి నువ్వు ఏ సంబంధివో తెలిసిపోతుంది. శరీరానుసారులో శరీర సంబంధమైన వాటి మీద పెడతారు. ఏది శరీర సంబంధమైన మనసు? తినుము, త్రాగము, సుఖించు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఏది? నిత్య జీవ సంబంధమైనది, నిత్య జీవ సంబంధమైనది. గనుక నీవు దృష్టి పెట్టి నువ్వు దేన్ని అనుసరించి కొనసాగుతున్నావో దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఏ సంబంధివి అన్న సంగతి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీలో దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మతో నింపబడి దేవుని పరిశుద్ధాత్మ నేను కమ్ముకొని ఆవరించి నీలో క్రీస్తు సారూప్యాన్ని కలుగజేస్తే చావునకు లోనైపోయినటువంటి ఈ శరీరము తనలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మ ద్వారా ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది, తిరిగి మరలా జీవంలోనికి తీసుకొస్తుంది. కనుక మృతులు లేపబడతారు. ఎట్లా లేపబడతారు? క్రీస్తు యేసును మృతుల్లో నుంచి లేపిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు యేసును మృతుల్లో నుంచి ఆయన తిరిగి సజీవునిగా లేపాడు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ ఆత్మనే మీకు అనుగ్రహిస్తున్నా. అందుకే ఉంటుంది నా ఆత్మనే మీకు అనుగ్రహిస్తున్నా, నా ఆత్మతో నింపుతున్నానని చెప్పి లేఖనం. కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడైతే కలిగి నువ్వు జీవిస్తావో ఈ ఆత్మ ద్వారా చావునకు లోనైపోయిన ఈ మంటి శరీరాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు తిరిగి లేపుతున్నాడు, తిరిగి లేపుతాడు. ఆ లేపబడిన ఆ అనుభవాన్ని అప్పుడు కావాలంటే ఇప్పుడు ఈ ఆత్మ అనుభవాన్ని నువ్వు సంపాదించుకోవాలి.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంపాదించుకోవాలి. మీ పిల్లలకి చెప్తారు కదా, ఇప్పుడు కష్టపడితే చదివితే అన్నీ చేస్తే రేపు హ్యాపీగా సుఖంగా కూర్చొని హ్యాపీగా ఉంటావు, హ్యాపీగా బతుకుతావు. ఇప్పుడు చదవలేకపోతే రేపు ఏం చేస్తావు? ఏమంటారు తల్లిదండ్రులు? చదవకపోతే రేపు అడక్క తింటావు, రేపు కూలి పనులకు వెళ్తావు, మూటలు పోస్తావు అంటారు అనరా? ఖచ్చితంగా అంటారు. వాస్తవం కనుక రేపు నీవు క్రీస్తు వలె ఉండాలి అంటే ఈరోజు నీవు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకోవాలి, నిన్ను ఆవరించాలి. ఆ ఆత్మ ద్వారా కలుగుతున్నదే క్రీస్తు సారూప్యం. నీ అంతరంగంలో క్రీస్తు స్వభావం కలుగుతుంది ఆత్మ ద్వారా. ఆ స్వభావము తల్లి కడుపులో బిడ్డ పిండముగా పడింది మొదలుకొని అవయవాలన్నీ తయారై అది ఒకదానికొకటి అతుక్కొని జీవాన్ని పోసుకొని అది పరిపక్వమైన తర్వాత సంపూర్ణమైనప్పుడు బయటి ప్రపంచానికి ఆ బిడ్డని దేవుడు ఏ విధంగా కొత్త లోకాన్ని చూపిస్తాడో ఆ రీతిగా అంతరంగంలో పరిశుద్ధాత్మని కమ్ముకున్నప్పుడు నీలో క్రీస్తు సారూప్యము కలిగి ప్రభు రాకడకు నీలో ఉండి ఉండి అప్పటి వరకు ఏం చేస్తుంది? నేను క్రీస్తు వలే మారుస్తుంది. దేవునికి స్తోత్రం. నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకో దేవుని ఆత్మ శరీర క్రియలను చంపుతుంది కనుక, ఆత్మ ద్వారా మాత్రమే ఆ ప్రక్రియ జరుగుతుంది కనుక అవన్నీ తీసేసి ఏమవుతుంది అని చూస్తే ఆయన వచ్చేసరికి ఆయన వలె నిన్ను మారుస్తుంది. లేఖనం అంటుంది, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 48-49 వాక్యాలు చదవండి. మంటి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవాడు అట్టివాడే. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక కూడా ధరించము. హల్లెలూయా. మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారు అందరూ అట్టివారే. ఎవరు పుట్టారో మట్టి నుండి? ఆదాం. ఆ పైన అవన్నీ రాస్తున్నాయి. మట్టి నుండి పుట్టింది ఎవరో? ఆదాం. కనుక ఆదాము సంబంధులు అందరూ కూడా ఎవరో? మట్టి నుండి పుట్టిన వాళ్ళే. మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వాళ్ళందరూ కూడా ఆదాము నుండి కలిగిన వాళ్ళందరూ అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అందరూ అట్టివారే. పరలోక సంబంధి యేసుక్రీస్తు. మట్టి నుండి పుట్టినవాడు ఆదాం. కాబట్టి మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము ఇప్పుడు ఎవరి పోలికలో ఉన్నామో ఆదామును ఎట్లా చేశాడు దేవుడు, మనం కూడా అట్లనే చేశాడు. అదే పోలికతో ఉన్నాడు. మట్టితో చేశాడు దేవుడు. అయితే మట్టి నుండి పుట్టినది ఎంత వాస్తవమో ఎంత సత్యమో అలాగుననే పరలోకము నుండి పుట్టిన వాని పోలిక కూడా ఇప్పుడు మనం ధరించుకోవటం అంతే వాస్తవం అవసరమై ఉన్నది. హల్లెలూయా. మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారముగా పరలోక సంబంధి పోలిక కూడా మనము ధరించుకోవాలి. కాబట్టి నువ్వు మట్టితో ఉండి మట్టి పోలికతో ఉంటే మట్లు కలిసిపోతే మన్ను అయిపోతావు. అయితే పరలోక సంబంధి పోలికను ధరించుకుంటే ఈ మట్టి ఘట్టములో నీకు మహిమైశ్వర్యముగా అడ్వాన్స్గా భయానగా దేవుడు తన ఆత్మనిచ్చి ఈ మట్టిని మట్టిగా ఉండనివ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మహిమగా మారుస్తున్నాడు. తన వలె పరలోక సంబంధి పోలికగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కందిరిగా ఉంది. కందిరిగా తెలుసు కదా, తెరటిగలాగా కందిరిగా ఉంటుంది కదా. కుట్టింది ఎప్పుడైనా కరెక్ట్గా ఒక గుంపు వచ్చి మీ మూతి కుడితే బాగుండు. అప్పుడైనా గట్టిగా అడుగు చెప్తారు, నోటి తెరిచి స్తుతిస్తారు దేవుని. ఈ కందిరిగా గుడ్లు పెడుతుందా పిల్లల్ని పెడుతుందా? చెప్పండి. గుడ్లాలు అట్లా మీరు చెప్పే అర్థం కావాలి కదా. గుడ్లు పెడుతుంది కదా. చూసారా ఎప్పుడన్నా? పెట్టేటప్పుడు చూసారా, పెట్టిన తర్వాత చూసారా? అయ్యా ఆమ్లెట్ వేసుకొని తినేసావా? అప్పుడు తన ఛాన్స్ ఇచ్చి నో ఛాన్స్ అంటావా? కందిరీగా గుడ్లు పెట్టదు, పిల్లలు అంతకంటే పెట్టదు.
గతంలో అప్పుడెప్పుడే చెప్పా ఇట్లా పెడుతుంది అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు గుడ్డు పెట్టాలంటే ఏం చేయాలి? నేను ఇక్కడి నుంచి పక్కన కదలాలి. అది అప్పుడు కదల దగ్గరకు వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఎగ్గిట్రేలు ఉంటే గుడ్లు పెడతారు. కందిరిగా గుడ్లు పెట్టదు, పిల్లలు పెట్టదు. మరి దాని సంతాన ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ పిల్లర్లకి, ద్వారబంధాలకి, గుమ్మాలకి అక్కడక్కడక్కడ మట్టితో గూడు కట్టిన గూట్లో ఒక రకమైన కీటకాన్ని తీసుకొని వచ్చి, గుడ్డుగా ఉన్నప్పుడే ఒక రకమైన పురుగు ఆ గుడ్డును తీసుకొని వచ్చి ఆ కట్టినటువంటి ఆ గూట్లో పెడుతుంది. పెట్టి తిరుగుతూనే ఉంటుంది. రాత్రింబగలు తిరుగుతూనే ఉంటుంది. ఎటు దోలు ఎటు చేయి వచ్చి కొడుతుంది, కానీ పోతుందా? తిరుగుతూనే ఉంటుంది. ఆ లోపల ఉండే గుడ్డు పరిపక్వం చెంది, పరిణామం చెంది ఆ రోదన ధ్వని విని కొంతకాలానికి అది ఎదిగి ఈ కందిరిగ లాంటి స్వభావం రూపురేఖలన్నీ కలిగి ఆ గూడు బలగొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా ఒకసారి. ఆ విధంగా కందిరిగా తన సంతానాన్ని డెవలప్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనలో ఉండి తిన్నాయన బాగా తిను, ఇంటికి వెళ్ళి పోత ఒక తొడ తీసుకొని పో, శుభ్రంగా వేసేయి, బాగా అన్నీ వేసేయి, అన్నీ అయిపోయినప్పుడే వేసేసి శుభ్రంగా తినము. 2.5 లీటర్ దంసపు తాగము, సాయంత్రం దాకా దిగుది లేకుండా నిద్రబొమ్ము అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. ఏం చేస్తాడు? ఉచ్చరింప శక్యము కాని ఆత్మ మూలుగలతో తానే మన పక్షాన ఉండి విజ్ఞాపన తిరిగినట్లుగా రోదన చేస్తూ ఉంటాడు. విజ్ఞాపన చేసి ఆ విజ్ఞాపన ద్వారా క్రీస్తు సారూప్యము మనలో పుట్టి ఆ ఆత్మ ఆవరించినప్పుడు, కమ్ముకున్నప్పుడు ఆ ఆత్మలో నుండి పుట్టిందే క్రీస్తు సారూప్యము స్వభావం. దాన్ని కాపాడుకొని అంతవరకు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు క్రీస్తు పోలికలోకి మనము రాగలుగుతాం. కాబట్టి ఈ చిన్న పురుగు ఏం చేస్తుంది? దాని వలె ఒక రూపాన్ని తయారు చేయాలి అంటే, దాని వలె ఒక రూపాన్ని కనపరచాలి లోకానికి అంటే, అది గుడ్లు పెట్టేది లేదు, పిల్లల్ని పెట్టేది లేదు. మరి ఏం చేస్తుంది? ఆ పురుగుని తీసుకొచ్చి, చిన్న ఆ గుడ్డుని తీసుకొచ్చి, ఒక రకమైన కీటకపు గుడ్డు తీసుకొచ్చి దాంట్లో పెట్టి అది రోదన చేసినప్పుడు ఏమవుతుంది అంటే, లోకము ఏమి తెలియని అది పరిణామం చెంది అది డెవలప్ అయ్యి ఈ కందిరిగా వలె మారి బయటకు వచ్చి ఏం చేస్తుంది? నేను నీవు ఒకటే అని కలిసి తిరిగి అవి ఇంకా విస్తరించిపోతాయి. దేవుని ఆత్మ నీలో ఉంటే మీరు దేవ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కారు. ఎవడైనా ఆత్మ కలిగిన వాడైతే వాడు ఆయన వాడు కాడు. కాకుండా పోకూడదని, ఆయన వాడిగా ఆయన దానవుగా ఉండాలని మనకు దేవుడు ఆయన ఆత్మను అడ్వాన్స్ భయానగా కొంత ఇచ్చి మనల్ని తన కంట్రోల్లో పెట్టి ఈ కొంత మనల్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. ఆయన రూపంలోకి, ఆయన స్వభావంలోకి, ఆయన రూపురేఖలు, ఆయన మార్పులోకి, ఆయన వలె ఉండేదానికి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏమవుతాడు? ఆయన వలె సంపూర్ణ స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. అంతవరకు ఏం చేయాలి? మనము ఈ రోదన ధ్వని మనకు కావాలి. అయ్యా ఆత్మతో నింపు, నీ వలే మార్చు, నీ సారూప్యాన్ని కలిగించి నన్ను ఆవరించు నాయన, నీ స్వరూపం నాకు ఇవ్వు నాయన, అందుకు సిద్ధపరచు నాయన, నీ రాజ్యంలో నీతో ఉండే ఆత్మ సంబంధం నన్ను మార్చు నాయన అని నువ్వు రోదన చేయాలి. ఎక్కడుంది రోదన? ఎక్కడుందండి రోదన? ఎక్కడుంది రోదన మనిషి జీవితంలో? రోదన నాకు అవి లేవు, ఇవి లేవు, రోదన. ఇవి కావాలి, అవి కావాలి, రోదన. ఇవి సంపాలి, అవి సంపాదించాలి, రోదన. వాడు లోకమంతా సంపాదించుకొని రోదన లేక ఏం జరిగిందంటే చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు, ఆత్మ రక్షణ పోగొట్టుకున్నాడు. వాడికి ఏం ప్రయోజనము? వీడంటున్నాడు నాకు అదే ప్రయోజనం, మేము వింటాం, మేము రాయం, మాకు ఇష్టం లేవు, అట్లా ఇంట్రెస్ట్ లేవు, ఎండిపోతాం, చెప్తే చెప్పు, లేకపోతే లేదు, నువ్వు కాకపోతే బొచ్చాడు. రోదన. కొందరిలో ఉండేది రోదన ఇది, కొందరిలో ఉండేటువంటి రోదన అది. తప్పదు. కొందరిని కన్నందుకు, కన్న పాపానికి
వాడు అవిదేవుడైనా ఎటువంటి వాడైనా సచ్చిందాకేమవ్వాలి, భరించాలి. రోజుకోసారి వాడి చేతుల్లో చస్తూనే ఉండాలి. కంటే అయిపోయింది. ఇంకా స్వార్థ వలన నేను మిమ్మల్ని కంటిని అంటాడు ఆయన. అతికించుకుంటే గిడిపించుకోలేమన్నట్టుగా జీవితాన్ని వికరింతల పాలు చేసుకోకూడదు. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. తెలిసిన తర్వాత కూడా మాకు ఇష్టం లేదు, మాకు నచ్చవు, మాకు ఇవి అక్కర్లేదు. ఎందుకు రావటం? డబ్బులు దండగా, కానుకలు దండగా, నీ దశంభాగాలు దండగా, మీరు చేసే పనులు దండగా, మీరు చేసే పరిచర్యలు దండగా. ఎందుకు అనవసరంగా అవన్నీ అర్థం? ఎందుకు నిష్ప్రయోజనంగా అన్ని? నా దేవుడు పిలిచింది నిన్ను తన వలే ఉంచాలని. లోకంలో నిన్ను వదిలేస్తే లోకం నిన్ను లోకంలో కలిపేసుకుంటుంది, తన వలే కలిపేసుకుంటుంది. ఆ వరవడిలో లాక్కొని పోతుంది. ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు అంటది, ఆడుకుంటూ ఉంటారు, పేపర్ కాస్తారు, కొట్టునే ఉన్నారండి. రాకాశాలు వచ్చింది, పెద్ద పేరు పెద్ద రాకాశాలు వచ్చింది. ఆ మాత్రం లాక్కొని ఎంత ఎతికినా గాలింపు చర్యలు చేపట్టినా ఒక్కసారి పోతే రానివ్వదు, లాక్కొని పోతారు. అందుకని దేవుడు ఆ శరీర సంబంధమైనవి నీలో ఆశలు ఉండకుండా చంపాలని ఆత్మతో దేవుడిని నింపుతున్నాడు, నింపాలని కోరుకుంటున్నాడు. వచ్చి మోకరించి ప్రార్థన చేసి రోదన చేసి అడగాలి. ఆత్మకు విరోధమైన స్వభావాలను తొలగించమని అడగాలి. మనం పుట్టిన తర్వాత నేను పుట్టకుంటే బాగుండు అనుకుంటామా? అనుకున్నంత మాత్రాన మళ్ళీ నిక్కుపోతామా? అయ్యే పనేనా? క్యాసెట్టా తిప్పేది, సీడీ వెనక్కి పెట్టి తిప్పేదానికి, బండా ముందు పోయి వెనక్కి మళ్ళీ తీసుకొచ్చేదానికి కాదు కదా, అయ్యే పని కాదు కదా. కాబట్టి ఎట్లా పుట్టావు? మంటి నుండి పుట్టిన పోలికను ధరించావు, అట్లనే పరసంబంధి పోలికను కూడా ధరించు. దేవునికి స్తోత్రం. మంటి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారము పరసంబంధి పోలికను కూడా ధరించుకుందాము. నాకు ఇష్టం లేదండి అంటే మంటి నుండి పుట్టిన వాడు ఇటువాడో వాడిని పుట్టిన వాళ్ళు అట్టి వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. మరి నువ్వు కలిసిపోకూడదంటే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. కాబట్టి మంటి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా మనం ధరించుకోవాలి. ఏం ధరించుకున్నాం? ఏ ఆత్మ నీలో పనిచేస్తుంది? లోకం నిలుతున్న ఆత్మన, దేవుని ఆత్మన? ఏ ఆత్మ నీకు నిన్ను నింపగలదు? ఏ ఆత్మ నిన్ను వర్షం వల్ల కురవగలదు? ఏ ఆత్మ నిన్ను క్రీస్తు సారూప్యులకు తీసుకొని రాగలదు? అందుకని ఇవన్నీ చేయకుండా వర్షలేమో రాకుండా ఉంటే వాడి మీద వర్షమో కురవదు. అందుకని దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. విమోచన దినం వరకు, చచ్చే వరకు ఆయనతో ఉండాలని ముద్రించబడ్డం. ఆ ముద్రని దేవుని ఆత్మ. ఆ ముద్ర లేకపోతే, సీల్ లేకపోతే దానికి విలువ లేదు. ఆ ముద్రే భయాన, అడ్వాన్స్, సంచకరం. దానివల్లే క్రీస్తు సారూప్యం, దానివల్లే ఆయన వల్లే మార్పు పొందేటువంటి ఒక అనుభవం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. 2 కొరింథీ 3:18 చదవండి. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం. గట్టిగా మనమందరము ముసుగు లేని ముఖముతో. ఏ ముఖముతో? ముసుగు లేని. ఇప్పుడు ప్రస్తుతానికి మన ముఖానికి ఏముంది? ముసుగు ఉంది. ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమనట అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత అద్దంలో కనబడేదాన్ని ఏమంటారు? ప్రతిబింబము అంటారు. చెప్పండి, ఏమంటారు? ప్రతిబింబము. అద్దంలో కలిగి నేను చూసుకుంటే కనబడేది నేను ఉంటాను, అద్దంలో ఉండను. నా ప్రతిబింబము అద్దంలో కనపడుతుంది. అద్దం మీద దగ్గరికి పోతే అబ్బా బలు ఉన్నాడు కదా, కర్రే కాకలాంటాడు కూడా, నేను అంత అందగానో ఎలాగున్నానో అనుకుంటాడు. పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేవాడు కూడా నాకంత సోక ఎవరో భూమి మీద లేరనుకుంటాడు. అంటే ఎవరి అందం వాళ్ళకి. అంటే ప్రతి ఒక్కరిని దేవుడు సౌందర్యవంతులుగానే చేసి సృష్టించాడు. నిజలా ముక్కు మూతి సకాలని వాడికి పోయి నీ ముఖం ఇట్టుందిరా, నీ ముక్కు ఇట్టుందిరా, ఎక్కడపోడా అంటే ఊరుకుంటాడా? పరిగెత్తిస్తాడు, నాకంటే బాగున్నావా నువ్వు అని. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ ప్రతిబింబము కనబడుతుంది. దేవుని యొక్క మహిమనట
నీవు అద్దం దగ్గరికి వెళితే దేవుని మహిమ ప్రతిబింబము మహిమ వలె కనబడాలట. నీ ప్రతిబింబం ఏం కనపడాలి? మహిమ, దేవుని మహిమ వలె నీ ప్రతిబింబం కనపడాలి. కాబట్టి అద్దం వల్ల ప్రతిఫలింపజేయచ్చు. అంతటితోనే ఆగిపోకుండా చాలి మాత్రం జీవితం, ఆత్మీయ జీవితం అని అనుకొని సరిపెట్టుకొని సాలించుకోకుండా మహిమ నుండి అధికమైన మహిమను పొందొచ్చు. అదిగో ప్రభువే ఆత్మ. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని వెళ్ళి ఆయన ఆదరణకర్తగా వచ్చాడు. ఆయనే వచ్చాడు. తండ్రిగా ఉండగలడు, కుమారుడిగా ఇక్కడ ఉండగలడు. తండ్రిగా సింహాసనం మీద ఉండి పరలోకాన్ని పరిపాలించగలడు, కుమారుడిగా భూమి మీద సేవ చేయగలడు. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవునిగా మనలో ఉండి మనలో తన కార్యసిద్ధి కలుగజేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, అధికమైన మహిమ నుండి అధికమైన మహిమను పొందొచ్చు ప్రభువు ఆత్మ చేత. ప్రభువు ఆత్మ చేత అంటే ఇక్కడ పుట్టినట్టు ఏం రాస్తుంది? ఆత్మయగు ప్రభు. ప్రభువు ఆత్మ అంటే ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే ప్రభువు. కాబట్టి ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నావు. ఆ పోలికలకు నువ్వు రావాలంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కమ్ముకోవాలి. ఆ కమ్ముకున్నప్పుడే క్రీస్తు సారూప్యము నీలో కలుగుతుంది. కాబట్టి ఆత్మ అడ్వాన్స్గా ఆత్మ దేవుడు ఆయన భయానగా ఇచ్చాడు సంచకరువుగా. ఎందుకు? తన బిడ్డలుగా బతికేదానికి. ఈ లోకంలో నీవు బతికినంత కాలము నీవు నీ ఇష్టాన్ని, నీ కోరికలను నెరవేర్చుకుంటే దానికి బతకూడదు. కొత్త సినిమాలు వచ్చేయండి, సరదాగా చెవులలో పెట్టుకుని పాటలు విందాము, ఈ డైలాగులు విందాము, ఇవి విందాము, ఈ జబర్దస్త్ జోకులు చూద్దాము. ఈ మనసు ఆత్మ లోపల ఆత్మను కలిగిన వాడికి ఉండదు. ఈ ఆత్మ కలిగిన వాడే రేపు పరలోక రాజ్యంలో పరిపూర్ణతలోకి వస్తాడు. ఇవి లేనివాడు మంటి నుండి పుట్టినవాడు. వాడి ఆలోచనలన్నీ మంటివే, మట్టి ఆలోచనలు, మట్టిలో కలిపే ఆలోచనలు, మట్టిలో కలిసిపోయే ఆలోచనలు. వాడికి వచ్చే తలంపులన్నీ ఏం చేస్తాయి? ఎట్లాంటివి? మట్టిలోకి తీసుకెళ్ళి ఉడిపోయేటివే వస్తాయి. అయితే మనం మట్టి నుండి పుట్టిన వాళ్ళ వాస్తవమే, కానీ అది ఎంత వాస్తవమో పరలోక సంబంధి పోలికను ధరించుకోవటం కూడా అంత అవసరం, అంత వాస్తవం. దీంట్లో ఉండి దాంట్లోనే ఉండక్కర్లా. ఎంతకాలం మట్టిలో ఉంటావు? ఎంతకాలం మట్టి పోలికలు, మట్టి స్వభావాలు, మట్టి ఆలోచనలు, మట్టి తింటావు? పరలోక సంబంధి పోలికను ధరించుకుందాము గాక, ఆ ఆలోచనలు కలిగే బ్రతుకుదామా గాక. ఎట్లా సాధ్యమో కాదే. నేను పెళ్లి కాని దాన్ని ఎట్లా నేను కొడుకు కంటాను? ఏం మాటలు అయ్యేవి? ఎవరైనా ఇంటి ఏమనుకుంటారు? మా అమ్మ ఇంటి పత్రిని ఇచ్చిద్దా, మా నాన్న ఇంటి చంపేస్తాడు నన్ను. మరియా సర్వోన్నతులైన దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అంతకాదు, కమ్ముకుంటుంది, నిన్ను ఆవరిస్తుంది. నేను క్రీస్తు సారూప్యం కలుగుతుంది. అదండి జీవితం. పుట్టామా, బతికామా, బతికినంత కాలంలో కష్టపడ్డామా, తిన్నామా, నచ్చినట్టు బతికామా, సచ్చామా, వెళ్ళిపోయామా. భూమి మీద విలువగా బతికిన జీవితం లేదు లాజరుకి. చనిపోయిన తర్వాత విశ్రాంతిలో ప్రవేశించి అబ్రహాము గారి రొమ్మును ఆనుకొని విశ్రాంతి పొంది సంతోషం సమాధానంతో ఉన్నాడు. మరి ధనవంతుడు దొంగని, దోచుకున్నాడని, లంచగొండి అని, దుర్వ్యాపారాలు చేశాడని, వాడికి తాగుడు వ్యభిచారపర అట్లున్నాయని ఏమి రాయలేదు. ఉదారంగా వస్త్రాలు ధరించుకున్నాడు. తింటే బాగా తిన్నాడేమో, ఉంది కనుక. ఉన్నవాడు కడుపున పూటకో తిండి తినక ఎండగట్టుకుంటాడా? కాదు కదా. జవాబిస్తున్నాడు అబ్రహాం, నీ జీవితకాలం అంతా నీకు నచ్చినట్టుగా సుఖపడ్డావు. సుఖం మట్టి స్వభావం. క్రీస్తునందు శ్రమ దేవుని స్వభావం. అగుప్తుదనం కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. అల్పకాలం తిని తాగి ఎంజాయ్ చేసి సచ్చేదానికంటే దేవుని ప్రజలతో యుగాయుగాలు ఉండి దానికోసం ప్రాణం పెట్టడం గొప్ప సంగతి. ఈ తలంపు కలిగే ఆత్మీయ ఎదుగుదల నీ అంతరంగంలో ఎప్పుడు పుడుతుందో అదే క్రీస్తు సారూప్యం. ఆమె అది కాపాడుకున్నావో నీ శరీర సంబంధమైన వాటిని నరికేస్తుంది, చల్లచని చేస్తుంది, తుట్టు నీళ్ళు చేసి బద్దలు చేస్తుంది, ఏ ఉండకుండా చేస్తుంది. చేసి
నిన్ను మేలిమి బంగారం వలె, ఆత్మ సంబంధి వలె, పరలోక సంబంధి పోలిక వలె నిలువెల్లా నిన్ను మార్చి నీలో ఆయన ఉండి తను ఆనందిస్తాడు. తనకు నచ్చినట్లుగా నిన్ను మార్చుకొని నీలో ఆయనను చూసుకొని ఆయన ఆనందిస్తాడు. దేవాది దేవుడు. అందుకు దేవుడు మన కృపనిచ్చునగాక, అందుకు సిద్ధపరచునగాక. హల్లెలూయా. ప్రభువు రాకడ సమీపిస్తుంది కనుక 3వ మెట్టు పరిశుద్ధాత్మ, మారు మనస్సు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, ఆత్మకున్న స్వభావాలు, ఆత్మ ద్వారా కలుగుతున్నటువంటి కార్యసిద్ధి, ఇవన్నీ మనం కలిగినప్పుడే మనలో ఒక రూపాంతరం. ఎంతకాలం ఉంటామండి లోకల్లో? వయసు పెరిగిపోతుంది, లేనిపోయిన బలహీనతలన్నీ వచ్చి చేరుతా ఉన్నాయి, బాధ్యతల భార్యలు పెరిగిపోతున్నాయి, ఓపిక తగ్గిపోతుంది. ఎవరెప్పుడు ఉంటారో పోతారో తెలిసినా తెలియకపోయిన రోజు వెళ్ళిపోవాల్సింది. ప్రభువును నువ్వు సంపాదించుకుంటే నీ అంతరంగంలో క్రీస్తు పోలికను 4 చుక్కలు పెరిగేసావంటే, మజ్జిగేసావంటే గిన్నెడు పాలన్నీ తనవాలి. నువ్వు సంపాదించుకున్నావంటే యుగాయుగాలు ఆయన రాజ్యంలో ఆయన సొత్తుగా, స్వాస్థ్యముగా ఆయనతో ఉండిపోతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు ప్రతి వారి వినికిడిలో నా దేవుడు స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకో. అందరూ ప్రభు సన్నిధిలో మోకరించి మనసారా యేసయ్యా